ప్రైజ్లా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దినాన్న అనేకులకి దేవుని వర్తమానాన్ని దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి దేవుడు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతకాలంలో ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క లైవ్లో పాల్గొనాలని దేవుడి పేరిట అందరికీ మనవి చేస్తున్నాను. ఈ లైవ్ అనేక షేర్ చేయండి. అలాగే ఆత్మీయంగా దేవుని వాక్యాల్లో బలపడపరిచినట్లుగా మీరు దేవుడు కార్యం చేయబడినట్లుగా అనేకులు దేవుల్లో ఇంకనూ దేవుని సమీపముగా దేవుని సన్నిధానంలో మనం ఎదుగులాగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనతో ప్రార్థన అనుభవం కలిగి దేవుని సన్నిధానంలో బలపరచబడినట్లుగా అనేకులు ఈ వాక్యాన్ని విన్నట్లుగా మరి ప్రార్థన చేయండి. అనే ఈ యొక్క కార్యక్రమం కొరకు ఈ యొక్క పరిచర్య కొరకు ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా మరి యొక్క లైవ్లో పాల్గొనాలని ఈ యొక్క లైవ్ అనేకులు షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రార్థనతో ఈ పూజను ప్రారంభించుకున్నాం. మహాపరిశుద్ధుడైన ప్రభువా, శివుని తండ్రి, సర్వాధికారమైన ప్రభువా, నీకు స్తుతులు 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 స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారమైన తండ్రి, నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నిన్న నేను నిరంతరము నన్ను ఏకరీతిగా ఉన్న తండ్రి ప్రభువా, నైనా నీకే వందనాలు వందనాలు వందనాలయ్యా. ఏమి ఇచ్చినా నాయన నేను రుణాన్ని తీర్చుకోలేము ప్రభువా. నేను ఎవరితో స్థుతించినా నాయన అయా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము ప్రభువా. నువ్వు ఇచ్చిన కృపను బట్టి అయా నువ్వు ఇచ్చిన యొక్క నాయన కనికరాన్ని బట్టి నాయన నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఎవరు చూపించలేనటువంటి ప్రేమను ప్రభావం పైన నువ్వు కనపరిచిన దేవుడు ప్రభువా. అయా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. అయా నేను స్థుతించి నీ నామాలు కనపరిచి అయా నిన్ను మహిమపరుచుకునే జీవితాలను ఆయన మాకు ఇచ్చి నా ప్రభువైనా నీకు వందనాలు స్తోత్రాలు. సర్వశక్తి మందిరానికి స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. అయా సర్వాధికారి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువైనా నీకే వందనాలయ్యా వందనాలయ్యా. అయా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఆశ్చర్యపరుడు, ఆలోచనకర్తవు, నీతిరగు తండ్రి, సమాధానకర్తవైన అధిపతివి నాయనా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయానికే వందనాలు 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 వందనాలయ్యా. అయానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నైనానికే స్తుతులు 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 స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. ఎంతగా నేను స్తుతించిన ప్రభు నైనా నేను తీర్చుకోలేము ప్రభు. నైనా నిత్యమునైనా నేను స్థుతిస్తూ ప్రభా నాయన 24 పెద్దలతో ప్రభా శరాపులతో ప్రభా అయా నేను స్థుతిస్తూ గాన ప్రతిగానాలు చేస్తూ ప్రభా నాయన అయా నైనా నువ్వు పూజార్హుడు ప్రభా, ఘనమైన దేవుడు ప్రభా, గొప్ప తండ్రివి నాయనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నేను స్తుతించుట కొరకు, నేను మహిమపరచుట కొరకు ప్రభా అయా నన్ను మమ్మల్ని ప్రభా అయా నాయన ఈ యొక్క ప్రణాళికలో ప్రభా నాయన ఉంచే తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయా నాయన ఇదిగోనైనా ప్రభా నాయన ఈ దినాన్న ప్రభా నాయన అయా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా మా దేశాన్ని ప్రభా యెరూషలేం పట్టణాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. అయా సరిహద్దుల్లో సమాధానాన్ని నెమ్మదినివ్వండి ప్రభా. అక్కడ జరుగుతున్న నాయన అయా యుద్ధాల నుండి ప్రభా సమాధానపరిచి నేను మంచి వాతావరణాన్ని మీరు దయచేయండి ప్రభా. చెదిన యూదులను సమకూర్చండి ప్రభా నాయన. అయా నైనా నీ రాకడ సమీపముగా ఉన్నది ప్రభా. అయా తల్లి నైనా నీ వాక్యము నెరవేర్పు దినాల్లో మేము ఉన్నాము ప్రభా నాయన. అయా ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభు. ఇదిగో ప్రభా నాయన అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రాజులను ప్రధానులను ప్రభా అయా తండ్రి నాయన అయా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరిపైన కృపణించినైనా వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభా. వారి నీలో ప్రభా వారిని మీరు బలపరచండి ప్రభా. అయా నీ జ్ఞానంతో వారిని నడిపించండి ప్రభా. అయా నీ సన్నిధానంలో రండి అయా వారికి తగిన జ్ఞాన వివేకములు మీరు అనుగ్రహించండి. ఏ ప్రజలైన వారిని పరిపాలించుటకు ప్రభు తగిన జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు నాయన. అయా తండ్రి నాయన అయా తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలు. మంచి ఆరోగ్యాల వరకు అనుగ్రహించండి ప్రభా. అయా తండ్రి నాయన అయా తండ్రి నాయన
ఏ వాతావరణాన్ని బట్టి ప్రభు నష్టపోయిన అనేకమైన గ్రామాలు అయా తండ్రినైనా ప్రాంతాలను ప్రభు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు అయా తండ్రి వారికి నైనా అయా తండ్రి సమృద్ధిని మీరు అనుగ్రహించండి. ఎవరైతే ప్రభు ఆర్థికంగా ప్రభు నష్టపోయినారో ప్రభునైనా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభునైనా. అయా తండ్రినైనా అయా మీరు కోల్పోయిన వారు ఉన్నారు ప్రభు, వారిని మీరు ఓదార్చండి ప్రభునైనా. అయా తండ్రినైనా అయా సహాయం చేయండి ప్రభు. ప్రతి ఒక్కరిపైన కృప నుంచి నాయన అయా తండ్రినైనా అయా తండ్రి ఎవరు ఏ విధమైన బలహీనతతో ఉన్నారో ప్రభు, ఎవరు ఏ బిడ్డ ప్రభునైనా అస్వస్థతతో ఉన్నారో ప్రభు, అనారోగ్యంగా ఉన్నారో ప్రభునైనా అయా వ్యాధి బాధలతో ఉన్నారో ప్రభునైనా మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభు. అయా కృంగిన వారిని మీరు లేవనెత్తండి, నలిగిన వారిని ప్రభు విడిచే దేవుడు ప్రభునైనా. అయా తండ్రినైనా వారిని మీరు తండ్రినైనా ఓదార్చండి ప్రభునైనా. నీకు వందనాలు ప్రభు. అయా తండ్రినైనా మీరే సహాయం చేయండి ప్రభునైనా. అయా తండ్రి ఏ బిడ్డ ఏ ఎక్కువ పరిస్థితులు గుండా వెళ్తున్నారో ప్రభునైనా అయా తండ్రినైనా వారిని మీరే తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభునైనా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. కృప చూపించినైనా కృప చూపించినైనా కనికరించినైనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ప్రతి వారిపై నీ కృప నుంచినైనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఇదిగో నాయన లైవ్లో ప్రభు పాల్గొంటున్న ప్రతి ఒక్కరిపై నీ కృప నుంచినైనా ప్రతి బిడ్డను నాయన నీ ఆత్మ చేత నింపు ప్రభు నాయన నీకు వందనాలు. అయ్యా ఏ స్థితిలో ప్రభు ఏ పరిస్థితుల్లో ప్రభు ఈ యొక్క నాయన కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభు నాయన అయ్యా వారిపైనైనా వారితో మీరు మాట్లాడండి ప్రభు నాయన. వారి హృదయాంతరంగాలు మీరు తెరవండి ప్రభు నాయన. ఏ కష్టంలో ఉన్నారో ఏ వ్యాధిలో ఉన్నారో ఏ బాధలో ఉన్నారో అయా ఆర్థికమైన సమస్యలో ఉన్నారో అప్పుల భారాలతో ఉన్నారో ప్రభు నాయన అయా తండ్రి నాయన ఎటువంటి స్థితినైనా నువ్వు మార్చే దేవుడు ప్రభు నాయన. నీకు మొరపెట్టినప్పుడు ప్రభు అయా నీ సన్నిధానంలో ఉండి గోజాడినప్పుడు ప్రభు నాయన అయా ప్రతి వారి అవసరతను తీర్చే దేవుడు అయి ఉన్నావు ప్రభు నాయన. నీకు వందనాలయ్యా. అయా ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభు. అయా తల్లిదండ్రులైన వారి ప్రభు నీ కృప నుంచి బిడ్డల కొరకు మొరపెట్టుకునేవారుగా ప్రభు వారి పరిస్థితులను నాయన అయా ప్రార్థించినప్పుడు మార్చగలిగిన దేవుడు నీవేనని ప్రభు నీ సన్నిధానంలో గోజాడేవారుగా ప్రభు మీరు సిద్ధపరచండి అయ్యా. అయా సీయోను కుమారి నది ప్రవాహం వల్ల నీ కన్నీరు కారణమమంటున్నా ప్రభు అయా తన పసిపిల్ల ప్రాణము కొరకు ప్రభు నాయన అయా ప్రార్థించమంటున్నా ప్రభు నాయన. నీకు వందనాలు ప్రభు. అయా కృప చూపించిన ఏ బిడ్డ ప్రభు నశించుకోవడానికి ఇష్టం లేదు ప్రభు. అయా తండ్రి ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి యవనస్తులను మీరు దర్శించండి ప్రభు. అయా ప్రతి యవనరాలను మీరు దర్శించండి ప్రభు. పాప కూర్చుల్లో నుండి విడిపించండి అయ్యా. ఆ సెల్ ఫోన్కి ఎడిట్ అయిపోతున్నారు బాబు అయా, వాటిలో నుండి విడిపించినైనా అయా కృప చూపించినైనా నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అయా సహాయం చేయ ప్రభు, సహాయం చేయనైనా నీకు వందనాలు స్తోత్రాలు. ఆశ్చర్యకడ ఆలోచనకర్త నితిరకు తండ్రి సమాధానకర్తమైన అధిపతి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభు. అయా నీ నామంలో ప్రభు నాయన నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించుకునే కృపను మీరు దయచేయండి ప్రభు. అయా ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రతి బిడ్డతోని అయా మీరు మాట్లాడమని ప్రభు నాయన అయా తను మీరే అయా కార్యము చేయండి ప్రభు. ఇదిగో నాయన ప్రార్థన ప్రారంభించిన ప్రభు అయా అంతము వరకు మీరు అధ్యక్షత వహించండి. పాటల ద్వారా ఆరాధన ద్వారా వాక్యం ద్వారా నాయన నామం మహిమపరచబడినట్లుగా మీరు కార్యం చేయండి ప్రభు. మీ దాసులు కూడా మీరు బలపరచండి ప్రభు నాయన. మంచి ఆరోగ్యం ఇచ్చినైనా అయా శరీరం ప్రతి ఒక్క బలహీనత నుండి విడుదలనిచ్చి ప్రభు నాయన అయా నీ వాక్యానికి నాయన నిలబెట్టి బలముగా మీరు వాడుకోండి ప్రభు నాయన. నీకు వందనాలు. శరీర బలహీనతలు నజరేయుడని యేసు క్రీస్తు నామంలో బంధించండి ప్రభు. సంపూర్ణమైన స్వస్థతను ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ప్రభు. నీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకుని నిలబడుతున్న దాసులపైన కృప నుంచి నాయన వాటి నుంచి జ్ఞానము చేత నీ వాక్కును అందించుటకు నాయన అయా నీ దేవోక్తిని మీరు దయచేయండి. ప్రజలైన వారితో మీరు మాట్లాడండి ప్రభు నాయన. గుడార్థమైన సంగతులు మీరు బయలుపరచండి అయ్యా. మర్మములు బయలుపరచండి ప్రభు నాయన. ప్రతి వారి హృదయం తాకబడినట్లుగా ప్రభు మీరు కార్యం చేయండి ప్రభు. అయా ప్రతి బిడపైన కృప నుంచి మన ప్రభు సేవ పరిచయం మీరు అభివృద్ధి చేయమని ఇంకను ప్రభు నాయన అయా తను అనేకులు ప్రభు నాయన చూడడానికి ప్రభు అనేకులు రావడానికి నీ కృప చూపించారు. ద్వారాలు తెరవండి ప్రభు నాయన. అయా సంఘాన్ని మీరు సిద్ధపరచండి ప్రభు నాయన. నీకు వందనాలు ప్రభు. కృప చూపించినైనా సహాయము దయచేయండి అయ్యా.
ఆర్థికంగా ప్రభు నాయన నిలింకును నాయన బలపరచబడినట్లుగా ప్రభు సంఘం విస్తరించబడినట్లుగా ప్రభు నాయన మీరే కార్యం చేయమని ప్రభు అయ్యా మీరే నాయన మా సమస్త విధమైన ఘనత ప్రభావాలకు మీరే పొందుకొనమని నజరేయుడని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అనేక వీక్షించాలని ప్రార్థనాపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి పాటలు పాడుకొని దేవుని నామాన్ని పరచుకుంటాం. పరమశివము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండా పరమశివము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసుని ప్రభును నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసును
పరమా జీవమునకు నివా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవమునకు నివా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నన్ను నడిపించును మరలా వచ్చి యేసుకుని పోవును నిరంతరము నన్ను నడిపించును మరలా వచ్చి యేసుకుని పోవును యేసు చాలును చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట సాధ్యము ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట సాధ్యము ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రార్థనలో కన్న
శ్రమలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము. ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ప్రాధాన్యము. ప్రార్థన లేనిదే పరాజయం. హల్లెలూయా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా,
మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించినా, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుచుస్తా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుచుస్తా, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము, యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము, యెహోవా నా ఎముకలు అదృశ్యము, నన్ను బాగు చేయుము, నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా నువ్వెంత వరకు కన్నింపకయిందువు, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపించుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము, మరణమైన వారికి నేను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళంలో ఎవరు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. నేను మూలుగుచూ అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా కడుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొట్టుకోవచ్చు. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి,
నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదనగా విని ఉన్నాడు. పాపము చేయవారులారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి విన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా నా శత్రువులు సిగ్గుపడి సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. మరి కొద్ది నిమిషాలు దేవుని స్తుతించి దేవుని సన్నిధానంలో మరి ఆరాధించుకున్నాం. అయానికి వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. అయానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలయ్యా. అయానికి వందనాలు, 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 వందనాలు. అయానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయానికి వందనాలు, 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 వందనాలయ్యా. అయానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. అయానికి స్తుతి, 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 స్తుతి. అయానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలయ్యా. అయానికి వందనాలు, వందనాలు, వందనాలు. అయానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలయ్యా. అయానికి వందనాలు, 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 వందనాలు తండ్రి. నీకే స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. అయానికి వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా. అయా ఈ యొక్కనైనా ఉదయకాల సమయంలో ప్రభా నేను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు ప్రభా అయా మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలయ్యా. అయా ప్రతి ఒక్కరు కూడా అయా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుడే యెహోవాను సేవించమని దేవుని వాక్యం సెలవిస్తుంది కూడా. ప్రతి ఒక్కరు కూడా మన పూర్ణ అంతరంగం నుండి ప్రభు అయా నేను స్తుతించుటకు ప్రభు అయా నిన్ను ఆరాధించుటకు ప్రభు నన్ను ప్రత్యేక పరిచయన్నావని ప్రతి ఒక్కరు కూడా అయానికే స్తోత్రాలయ, స్తోత్రాలయ, స్తోత్రాలయ. అయానికే వందనాలు, 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 వందనాలయ. అయానికే స్తోత్రాలు, 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 స్తోత్రాలయ. అయానికే వందనాలు, 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 వందనాలు తండ్రి. అయానికే స్తోత్రాలు, 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 స్తోత్రాలయానికే వందనాలు, 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 వందనాలు ప్రభువా. శివాధిపతివైన తండ్రి నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలయ, స్తోత్రాలయ. అయానికే వందనాలు, వందనాలు, వందనాలయానికే వందనాలు, స్తోత్రాలయ. ప్రతి ఒక్కరూ కూడా అయానికే స్తోత్రాలయ, స్తోత్రాలయ. మన పూర్ణ హృదయంతో దేవుడిని యెహోవాను సేవించమని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక అయా ప్రతి ఒక్కరూ కూడా అయా నిన్ను స్తుతించలేను, అయా నిన్ను ఆరాధించిన కొరకు ప్రభు అయా నన్ను ప్రత్యేకపరిచినావని ప్రభు అయా నాయన కేవలము నాయన అయా నిన్ను మహిమపరచుట కొరకే ప్రభు నాయన మా జీవితం ఉన్నదని ప్రభు అయా ప్రతి ఏ స్థితిలో ఉన్నానో ప్రభు ఆ స్థితిలో నువ్వు స్తుతించగలిగితే నీ స్థితిని మార్చు దేవుడా. నీ పరిస్థితిని మార్చే దేవుడైనా అయా నీ స్థితిని చూసి అయ్యా నువ్వు ఆ స్థితిలో ఉండిపోయి నువ్వు అలానే ఉండాలని నువ్వు అనుకోవద్దు, కానీ దేవుని స్థితిని మార్చే దేవుడైనా అయా ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ బీద విధురాలు అయా నా దగ్గర ఇదే ఉందని ఆలోచించలేదు, కానీ ఆ 2 కాసులు ఇచ్చినప్పుడు ప్రభు ఎంతగానో తనను దీవించి తన కరువు కాలం అంతా ఆయన పోషించిన దేవుడు ఆయన. అయానికి వందనాలయ, వందనాలయ, వందనాలయ. అయా నీ హృదయాన్ని అడుగుతున్నాడు ఆయన. అయానికే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నీ పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించే వారముగా మనం ఉన్నప్పుడైతే దేవుడు తప్పగా మన పట్ల కార్యము చేసే దేవుడు అన్నాడు. అయానికే వందనాలు, 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 వందనాలయ, వందనాలయ. అయానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నీకే వందనాలు, 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 వందనాలయ. అయానికే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. అయానికే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఈ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఈ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా.
ఇప్పటికైనా నీ కోసం నేను కష్టపడతానయ్యా. ఇప్పటికైనా నీ కోసం నేను కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ పనిలోనే వాడనిస్తానయ్యా. ఉన్నవన్నీ నీవునే వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూసావని. ఏం మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూసావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకు ఇచ్చావని. ఏం మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూచావని. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నింపావయ్యా, పోషింపచేసావయ్యా. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నింపావయ్యా, పోషింపచేసావయ్యా. ఇన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా, నా కడుపు నింపుకున్నానా. ఇప్పటికైనా నీ కోసం కష్టపడతానయ్యా. ఇప్పటికైనా నీ కోసం కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ పనిలోనే వాడనిస్తానయ్యా. నాకున్నవన్నీ పనిలోనే వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని. ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. 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 ఇప్పటికైనా నీ కోసం కష్టపడతానయ్యా. యేసు, ఇప్పటికైనా నీ కోసం కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ పనిలోనే వాడనిస్తానయ్యా. నాకున్నవన్నీ పనిలోనే వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని. ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని. ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. అవును ప్రభా, అయ్యా ఏ యోగ్యత లేని ప్రభా, నన్ను మమ్మల్ని ప్రభా నువ్వు ప్రేమించినైనా ఈ జీవితాన్ని బ్రతుకుని ఇచ్చి ఉన్నావు ప్రభా. అయ్యా మా ప్రవర్తన బట్టి ప్రభా, మా నడవడికని బట్టి ప్రభా, అయ్యా నీ నామం మహిమపరచబడుతుందో లేదో. అయ్యా ఒక ఆత్మనైన ప్రభా నీ సన్నిధానం నుండి అయ్యా దూరపరచుకున్నా ప్రభా, మేము నడుచుకుంటున్నామో లేదో జ్ఞాపకం చేసుకోమంటున్నావు ప్రభా. అయ్యా మీ ప్రవర్తన ప్రభు సరి చూసుకోమంటున్నావు ప్రభు. అయ్యా తన ఏ ఆత్మ కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదు ప్రభు. అయ్యా ఎవరు కూడా నాయన పాపకు లోనవ్వకుండా ప్రభు, అగ్నికి పాలవ్వకుండా ప్రభు నాయన వారిని తప్పించమంటున్నావు ప్రభు, విడిపించమంటున్నావు ప్రభు. అయ్యా నేను కలిగిన జీవితము ప్రభు, అయ్యా యొక్క సేవలో ప్రభు, అయ్యా ఆత్మనైన ప్రభు, అయ్యా నైనా నీ సన్నిధానంలో సిద్ధపరిచి ప్రభు,
అయ్యా నిందారహితులుగా వారిని నాయన నీ యొక్క నాయన రాకడలో ప్రభు, ఎత్తబడే గుంపులో ప్రభు వారి ఉండుటకు ప్రభు అట్టి కృపను ప్రభు మాకు దయచేయండి ప్రభు. నాయన నీకు వందనాలు ప్రభు. ఒక్క ఆత్మైనను ప్రభు అయ్యా నీ సన్నిధానంలోనికి ప్రభు నాయన చార్చబడినట్లుగా ప్రభు ఆ ఆత్మను మీరు సిద్ధపరచండి ప్రభు. నాయన నీకు వందనాలు ప్రభు. అయ్యా తండ్రి నాయన ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభు. అయ్యా తండ్రి నాయన నువ్వు ఇచ్చిన ఈ జీవితాన్ని ప్రభు, నువ్వు ఇచ్చిన ఆ యొక్క నాయన పరిచయంలో ప్రభు నాయన అయ్యా తన నమ్మకముగానైనా కొనసాగమంటున్నావు ప్రభు. అయ్యా నీ ప్రవర్తన నేను చూస్తానంటున్నావు ప్రభు, నీ నడవడికి నేను చూస్తున్నాను అంటున్నావు ప్రభు. అయ్యా నీ కూర్చుంట లేచుట నేను ఎరిగి అన్నాను అంటున్నావు ప్రభు. అయ్యా మనుషులు ఎదుట, అధికారులు ఎదుటే ప్రభు. అయ్యా మేము ఎంతనైనా అయ్యా లోబడి ఉన్నప్పటికీ కూడా ప్రభు అయ్యా తండ్రి నన్ను మనుషుడికి ఎంతగానో మేము లోబడుచున్నాం కానీ అయ్యా నువ్వు మమ్మల్ని చూస్తున్న దేవుడు అని అయ్యా మనం కూర్చుండుట, నువ్వు లేచుట అయ్యా నువ్వు ఎరిగి ఉన్నప్పటికీ ప్రభా నాయన భయం లేనటువంటి స్థితిలో మేము ఉంటున్నామేమో ప్రభు. అయ్యా తండ్రి నాయన ఇక్కడ పడిపోవచ్చున్నాము, జ్ఞాపకం చేసుకోమంటున్నావు ప్రభు. నువ్వు ఇచ్చిన యొక్క నాయన రక్షణను కాపాడుకోమంటున్నావు ప్రభు. నీ ప్రవర్తన బట్టి అనేకుల్ని ఎదుగు నడిపిస్తానంటున్నావు ప్రభు. అయ్యా తండ్రి అయ్యా ప్రతి ఆత్మన ప్రభు నాయన అయ్యా తండ్రి నాయన అయ్యా ప్రతి ఆత్మ కూడా ప్రభు నేను లెక్క చెప్పవలసినది అంటున్నావు. అయ్యా తీర్పు దినాన ప్రభు అయ్యా లెక్కలో ప్రభు నాయన అయ్యా నిందారహితులుగా మేము ఇంట్లోకి ప్రభు అట్టి హృదయం కలిగి ప్రభు మేము జీవించుటకు నీ కృపను మాకు దయచేయండి ప్రభు. అయ్యా సిద్ధపరచండి ప్రభు. ప్రతి బిడ్డనైనా నీ సన్నిధానంలో ప్రభు అయ్యా సిద్ధపాటు కలిగిన వారిగా ప్రభు నైనా మీ ఉండుటకు సహాయము దయచేయండి ప్రభు. ఈ రాకడ పర్యాంతములో ప్రభు నైనా అయ్యా మేము నైనా నమ్మకముగా ప్రభు నైనా ఎత్తబడే గుంపులోనైనా మేము ఉండుటకు ప్రభు అట్టి హృదయాలను ప్రభు అట్టి ఆత్మలను ప్రభు అట్టి రీతిగా సిద్ధపరిచినైనా సేవ చేయటకు నీ కృపను దయచేయండి ప్రభు. అయ్యా తండ్రి నాయనా అయ్యా ఇటువంటి భారము నాయన అసూయ ద్వేషాలు లేనట్టి ప్రభు నీ ప్రేమ చేత ప్రభు నడిపింపే దయచేయండి ప్రభు. నైనా నీకు వందనాలు ప్రభు. నీ కృపలోనైనా సమస్తమును మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా తండ్రి నాయన ఇదిగో ప్రభు నీ సేవకులు నిలబడుచుండగా ప్రభు అయ్యా నాయన నీ ఏడెత్తుల ఆత్మశక్తి చేత మీరు ఎత్తి పట్టుకొని ప్రభు నాతో మాతో మీరు మాట్లాడి ప్రభు మమ్మల్ని బలపరిచి నీ వాక్యము ద్వారా ప్రభు నాయన ప్రతినిత్యము నాయన కడుగుకోమంటున్న ప్రభు మీ హృదయాలను ప్రభు అట్టి కృపను మాకు దయచేసి ప్రభు అయ్యా నీలో ఫలించి అయ్యా తండ్రి నాయన అభివృద్ధి చెందమంటున్న ప్రభు అట్టి కృపను మాకు దయచేయమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందాలి. అజలేడు యేసుక్రీస్తునామములో అడిగి వేడుకొని కోరుకొని సమయమన్నా మరి బ్రదర్ మహేష్ గారు వచ్చి వాక్యాన్ని మనకి అందిస్తారు. మరి పాస్టర్ గారికి కొంచెం ఆరోగ్యం బాగాలేదు, దాని గురించి మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాము. మరి బ్రదర్ వచ్చి వాక్యాన్ని మనకు అందిస్తారు. ప్రైస్లో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడడానికి చాలా ఆశ కలిగి ఉన్నారు. ఈ ప్రత్యేకమైన పరిశుద్ధ పునరుద్ధాన దినమందు ప్రభు మనం ఈరోజు దర్శించబోతున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు యొక్క నామంలో మనమందరం కూడా ఆరాధించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కనుక ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమందు నన్ను ఆహ్వానించిన దైవజనులకు దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారి కొరకు ప్రార్థన చేయండి. వారు మినిస్ట్రీలో ఇంకా దేవుడు వారిని బలంగా వాడుకునేలాగిన వారి కొరకు ఇంకా మనం ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి అయిన యేసయ్యకు స్తోత్రాలు. అత్యంత కృప కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాను.
నీ వాక్కు చేత మమ్మల్ని బలపరచండి, నీ వాక్కు చేత మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తూ తండ్రి, మేము మీ సన్నిధికి వస్తుండగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని తండ్రి తృప్తిపరచమని సహాయం తెచ్చింది. యేసు నామములో నీ వాక్కును వినిపింపచేయండి. అడిగి వేడి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మనము ఉదయకాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతున్న ఏంటంటే, ఆయనతో కలిసి పరిశుద్ధాత్మతో కలిసి మనము జీవించేవారిగా మనం ఉండాలి. ఈ లోకంలో మనము ఎవరితో జీవిస్తున్నాము అన్న విషయాన్ని ఈరోజున మనము ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఆయన పరలోక రాజ్యములో ఒక ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. ఏమిటంటే, ఆయన మహిమ కలిగిన స్థలములో ధవల సింహాసనం ముందు ఆసీనుడైన ఆ తండ్రి, ఆయన మదిలో ఒక కోరిక వచ్చింది. ఏంటి ఆ కోరికను ఆలోచించినట్లయితే, నేను మానవుడితో కలిసి జీవించాలి, మానవుడు నాతో కలిసి జీవించాలి. ఇంతమంది దూతలు, ఇంతమంది పరివారము, ఇంతమంది దూతగలములు, శరాపులు, కెరూబులు నా చుట్టూ ఉన్నప్పటికీ వారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నన్ను పొగుడుతున్నప్పటికీ నాతో మాట్లాడడానికి ఏ ఒక్కరూ లేరని తండ్రి అయిన దేవుడు తన మదిలో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అతను తండ్రి అయిన దేవుడు ఒక మానవుని సృజించాలని, ఒక మానవుణ్ణి తన పోలికన తన స్వారూప్యంలో చేసుకోవాలని అతను ఒక ఆలోచన కలిగి ఈ లోకానికి వచ్చి ఆయన శూన్యములో ఒక సృష్టిని తయారు చేసి నీ కొరకు నా కొరకు ఈ సృష్టి అంతటిని తయారు చేసిన తర్వాత మనల్ని దాంట్లో పెట్టిన దేవుడిగా. అయితే అతను దేవుడు కోరుకునే ఒకటే ఒక ఉద్దేశం ఏంటంటే, మనము ఆయనతో కలిసి జీవించాలి. మన దైనందిన జీవితంలో మన ఆత్మీయులైన మనము ఎవరితో మనము జీవిస్తున్నాం, ఎవరితో కలిసి మనము నడుస్తున్నాం, ఎవరితో కలిసి మనము జీవితాన్ని గడుపుతున్నాం అనే విషయాన్ని ఈ రోజున మనము ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, మనము ఆయనతో కలిసి జీవించాలి. ప్రైజ్ లార్డ్. మనం ఆయనతో కలిసి ఉండాలని ఆయన ఒక ఆశ కలిగి ఉన్నాడు. మానవుడు ఆయనతో ఉండాలి, మానవుడి మధ్యన ఆయన ఉండాలి అని ఒక మంచి ఆలోచన కలిగిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. కనుక ఈ రోజున మానవులు ఎలాగున్నారని ఆలోచించినట్లయితే, మానవుడు దేవుడి దగ్గర నుంచి దూరముగా జీవిస్తున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, మనిషిని మరలా తిరిగి తన దగ్గరికి పిలుస్తున్నాడు. ఆయన మనతో కలిసి జీవించాలి, మనం ఆయనతో కలిసి జీవించాలని ఒక ఆశ తనకున్నది. అందుకనే మానవుణ్ణి ఆయన ఈ లోకంలో సృష్టించి, నేను వారితో మాట్లాడాలి, వారు నాతో మాట్లాడాలి అని ఒక ఆలోచన కలిగిన దేవుడు ఏదోను తోటలో ఆదామును అవ్వను పెట్టి వారితో ప్రతి పూట వారితో మాట్లాడడానికి పరలోక మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చిన దేవుడిగా మనకి కనిపిస్తున్నాడు. ఎందుకంటే ప్రభు మనతో కలవాలి, ప్రభుతో మనం కలవాలి, ప్రభుతో మనం నడవాలి, ప్రభుతో మనం మమేకం అవ్వాలి, ప్రభుతో ఒక సహవాసము కలిగి మనం ఎప్పుడైతే మనం ఉంటామో మన జీవితము ఆశీర్వాదకరంగా అది మార్చబడతాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము ఈ లోకంలో ఎవరితో కలిసి జీవించినా అది కొంతవరకే ఉంటుంది. అది తల్లిదండ్రులైనా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, ఈ లోకంలో ఎవరైనా కానీ కొంతకాలమే మనతో జీవిస్తారు. అయితే శాశ్వత కాలం మనతో ఉండేది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఆయనతో మనం ఏం చేయాలంటే కలిసి జీవించాలి. ఈ లోకములో నీ ఒక్కడవే ఏమి చేయలేవు. అయితే ప్రభు నీకు తోడుగా ఉంటే, ప్రభు నీకు దగ్గరగా ఉంటే, ప్రభుతో నువ్వు సహవాసం చేస్తూ ఉంటే, ప్రభుతో కలిసి నీవు ఉంటే మన జీవితము ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా మార్చబడుతుంది. కనుక ప్రభు అంటున్నాడు, ఈ వాక్యం ద్వారా దేవుడు మనం బలపరుస్తుంది. ఏంటంటే, మనము ఒక వాక్యం చదువుకున్నాం, పరమగీతాలు 4వ అధ్యాయము 8వ వచనంలో,
ఇలా మాట రాయబడి ఉంది. పరమగీతాలు 4వ అధ్యాయము 8వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చదువుతారా? ప్రాణేశ్వరి 4వ అధ్యాయం 8వ వచనం. పరమగీతాలు. ప్రాణేశ్వరి లెబనోనును విడిచి నాతో కూడా లెబనోనును విడిచి నాతో కూడా రమ్ము. లెబనోనును విడిచి నాతో కూడా రమ్ము. ఇక్కడ ప్రభువు సొలొమోను రాజు తన ప్రియురాలతో మాట్లాడుతూ అన్నాడు, ప్రాణేశ్వరి లెబనోనును విడిచిపెట్టి నాతో కూడా రా. మరలా చెప్తున్నాడు, ఏంటి? లెబనోనుని విడిచిపెట్టి నువ్వు నాతో రా అని ప్రభు చెప్తున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు చూడండి ఆయన. ఇప్పుడు సొలొమోను రాజు దేవునికి సాదృశ్యంగా ఉంటే తన ప్రియురాలైన ఆ యొక్క షులామితి సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘాన్ని దేవుడు పిలుస్తున్నాడు ఏమంటే, మీరు ఆ యొక్క లెబనోనుని విడిచిపెట్టి నా దగ్గరికి రండి. ఎందుకంటే ఆయన ప్రేమను మనపైన కురిపిస్తున్నాడు. ఏంటి ఆ ప్రేమ అంటే, నీ కొరకు నా కొరకు ఆయన ఆ కల్వరి సిలువలో మరణించి తన ప్రాణమును అంతటిని మన కొరకు ప్రాణమును ధారబోసి తన ప్రేమ ఎంతుందో మనకి చూపించిన దేవుడిగా ఉన్నాడు. కనుక ఈ లోకం అనే లెబనోనును విడిచిపెట్టి, లెబనోను అనగా పర్వత శ్రేణులు, తెల్లగా ఉండే పర్వత శ్రేణులు, అక్కడ రమ్యముగా ఉండే ప్రదేశములు, అక్కడ అనేకమైన విధాలుగా అన్ని సౌకర్యములు ఉండే ఆ ప్రదేశమును విడిచిపెట్టి ప్రాణేశ్వరి ఆ యొక్క లెబనోనును విడిచిపెట్టి నువ్వు నా దగ్గరికి రా. ఆ లెబనోను ప్రాంతంలో నీకు రమ్యంగా కనిపిస్తుంటది. ఆ లెబనోను ప్రాంతములో అందంగా కనిపిస్తుంటది. ఆ లెబనోను ప్రాంతంలో అన్ని సౌకర్యములు ఉంటాయి. అయితే అక్కడ ఒక ప్రమాదము పొంచి ఉందని లెబనోను నుంచి విడిచి నా దగ్గరికి రా అని ప్రభు పిలుస్తున్నాడు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నా అంటే, మన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ లోకం అంతా కూడా మన కంట్లకి ఎలా కనిపిస్తుంది? చాలా రమ్యంగా కనిపిస్తూ ఉంటుంది, చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంటది, చాలా సంతోషంగా కనిపిస్తుంటది. కానీ ఈ లోకంలో చాలా నష్టం ఉన్నది, చాలా కష్టం ఉన్నది, చాలా విపరీతమైన పాపము ఏలుబడి చేస్తుంది ఈ లోకంలో. కనుక ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభువుతో జీవించడానికి మనము రావాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టి మనము ప్రభు దగ్గరికి, ప్రభువుతో మనం సహవాసం చేయడానికి, ప్రభువుతో మనం జీవించడానికి, ప్రభువుతో కలిసి నడవడానికి, ప్రభువుతో ఉండడానికి మనం ఎప్పుడైతే వస్తూ ఉంటామో ప్రభు నీతో కలవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనతో మనం కలవడానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో ఈ లోకం నుంచి మనమే విడిపించబడి ప్రభువుతో ఏకమవుతాం. ప్రజడు హల్లెలూయా. కనుక ఈ లోకంలో మనం ఈ లోకం అనే లెబనోనును విడిచిపెట్టాలి. లెబనోను యెరూషలేం ప్రాంతానికి ఉత్తర దిక్కున ఎత్తైన శిఖరంలో తెల్లని మంచు వలె తెల్లగా కనిపిస్తుంటది, అందంగా కనిపిస్తూ ఉంటది. ఆ ప్రాంతం అంతా చాలా చక్కగా ఉంటది. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ప్రాణేశ్వరి నువ్వు నా దగ్గరికి రా. ఇప్పుడు ప్రభు మనం పిలుస్తున్నాడు. ఈ లైవ్ ద్వారా వింటున్న వారితో దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు ఏ లోకంలో ఉన్నావో ఆ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రా అని ప్రభు పిలుస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకము బహు భయంకరమైనది. ఈ లోకంలో అడల్టరీ ఉంది, ఈ లోకంలో విగ్రహారాధన ఉంది, ఈ లోకంలో పాపం ఉంది, ఈ లోకంలో శాపం ఉంది. వాటి నుంచి విడిచిపెట్టి నువ్వు ప్రభు దగ్గరికి రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. ఎంత ప్రేమ చూడండి. ఒక వ్యక్తి నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన మరలా అంటాడు, నా దగ్గరికి రండి, మీరు నా దగ్గరికి రండి. ఈ లోకమును విడిచిపెట్టండి. ఈ లోక పాపమును, లోక వ్యామోహం, లోకంలో ఉన్న తలంపులు, లోకంలో ఉన్న ఆలోచనలు, లోకంలో ఉన్న పద్ధతులను, లోకంలో పారంపర్య చర్యలు, లోకంలో ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టి కమ్ బ్యాక్ టు జీసస్. దేవుని దగ్గర రండి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన వలె మారుస్తాడు. ఆయనలా మనల్ని జీవింపచేస్తాడు. ఆయనలా ఈ లోకంలో ప్రవహింపచేస్తాడు. ఆయన వలె ఈ లోకంలో అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను నన్ను కూడా ఆయన మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో చాలా మంది దేవుడు ఎంతగానో తన ప్రేమను చూపిస్తున్నప్పటికీ, దేవుని ప్రేమను వారికి కనపరుస్తున్నప్పటికీ, దేవుని యొక్క ఆలోచన వారికి తెలియపరుస్తున్నప్పటికీ, దేవుని యొక్క ఉద్దేశంలోనే వారికి తెలియపరుస్తున్నప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టి వారి లోకాన్ని ఆశ్రయించే వారిగా వారు ఉంటున్నారు. కనుక ఈ లోకంలో
లోకం మనల్ని ఏం చేస్తుందంటే ఆకర్షిస్తూ ఉంటుంది. పాపమైనను శాపమైనను లోకంలో ఉన్న ఈ యొక్క టీవీలైనను మాదక ద్రవ్యములైనను ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తుంటే ఆకర్షిస్తూ ఉంటుంది. అవ్వమ్మను కూడా ఏం చేసిందంటే ఆ యొక్క పండు ఆకర్షణీయముగా కనిపించి లోకమును ఆకర్షించుకునే రీతిగా, ఆ లోకము తనని ఆకర్షించే రీతిగా వారు ఏం చేసినట్టు దేవుణ్ణి విడిచిపెట్టి లోకమును ఎక్కువగా కలిసి ఉన్నారు. లోకముతో కలిసిపోయారు. లోకము తనలోకి వెళ్ళిపోయింది, లోకంలోకి తను వెళ్ళిపోయింది. ఈరోజు మానవుడు కూడా అలాగే లోకంలో జీవిస్తున్నాడు. పాపాన్ని దేవుణ్ణి విడిచిపెట్టి, సర్వోన్నతుడైన దేవుణ్ణి విడిచిపెట్టి వారు ఏం చేస్తున్నారంటే లోకాంతో కలిసిపోయి లోకంలో ఉంటూ దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నారు. కనుక ఈ రోజున ప్రభు మాట్లాడుతున్న ఏంటి తెలుసా? మరలా తిరిగి రండి. ప్రాణేశ్వరి, ఆ లెబనోనుని విడిచిపెట్టు. ఆ లెబనోను ప్రాంతం నీ కంటికి రమ్యంగా కనిపించవచ్చు. ఆ రమ్యమైన ప్రాంతాన్ని, ఆ రమ్యమైన ప్రదేశము, ఆ రమ్యముగా కనిపిస్తున్న పాపమును విడిచిపెట్టి నా దగ్గరికి మరలా తిరిగిరా. ఎంత ప్రేమ కలిగింది దేవుడు. నిన్ను శిక్షించడానికి దేవుడు తిరిగి రమ్మట్లేదు, లేదా నేను ఏదో నష్టపరచడానికి దేవుడు తిరిగి రమ్మట్లేదు, కానీ నిన్ను ఆశీర్వదించడానికి, తన స్వరూపంలో మార్చడానికి, ఒక పరిశుద్ధతలోకి నిన్ను మార్చడానికి, పరిశుద్ధమైన యాజకునిగా, పరిశుద్ధమైన వ్యక్తిగా నిన్ను చేయడానికి ఆయన మరలా తిరిగి రమ్మన్నాడు. నువ్వు ఎక్కడైతే పాపంలో లోకంలో పడిపోయావో దాని నుంచి ప్రభు మరలా తిరిగి రమ్మన్నాడు. ఈరోజు నువ్వు వస్తావా? వచ్చినట్లయితే నా ప్రభు నిన్ను ఆయన వలె మార్చడానికి, ఆయన వలె నిన్ను ఈ లోకంలో జీవింపచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ప్రభు దగ్గరికి రా. ప్రభు యొక్క కృపను పొందుకోవడానికి, ప్రభువును ఆశ్రయించడానికి ఈరోజు నువ్వు దగ్గరికి వస్తే, ఆనాడు ఎలాగైతే ప్రాణేశ్వరి ఆ లెబనోనును విడిచిపెట్టిన దగ్గరికి రా అని ప్రభు ఎలా పిలుస్తున్నాడు. ఈ రోజున నువ్వు ఎక్కడ పడిపోయావు, ఏ లోకంలో జీవిస్తున్నావు, ఏ శాపంలో జీవిస్తున్నావు, ఏ యొక్క అపవిత్రతలో జీవిస్తున్నావో వాటిని విడిచిపెట్టి నా దగ్గరికి రా ప్రభు పిలుస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో బహు భయంకరమైన లోకము, అక్కడ శాపం ఉంది, అక్కడ విపత్తులు ఉన్నాయి, అక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి. కనుక వాటి నుంచి విడుదల రమ్మన్నాడు. వాటిని విడిపించుకునిరా, వాటిని విడిచిపెట్టిరా. వాటిని విడిచిపెట్టి నువ్వు ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వస్తావో వాటన్నిటికంటే మించిన ఆశీర్వాదము ప్రభులో ఉన్నది. ఆయన నువ్వు ఈరోజున పొందుకోబోతున్నావు. ఈ మాటలు వింటున్న జీవితంలో ఈరోజున నువ్వు దేన్ని పట్టుకుని ఉన్నావో, విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నావో, లెబనోన్ను విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నావో, ప్రాణేశ్వరి మరలా తిరిగి నా దగ్గరికి రా అని ప్రభు పిలుస్తున్నాడు. ఒక విషయం నేను రెండు పాయింట్లు చెప్పి నేను ముగించేస్తాను. ఒకటి ఏంటంటే, నీ హృదయములో వస్తున్న ఆలోచనలు, నీ హృదయములో అనేక ఆలోచనలు కలుగుతూ ఉంటే, ఆ అనేక ఆలోచనలు కలుగుతున్న ఆలోచనలన్నిటినీ కూడా విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 16వ వచనంలో అతను చెప్తుంది, దేవుడు మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 16వ వచనంలో, మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటిని నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడు. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు. మన మనస్సు అంట ఈ లోకంలో ఉన్న ఆచారాలకు, లోకంలో సంప్రదాయాలకు, లోకంలో ఉన్న విగ్రహాలకు చిక్కుబడిపోయి మన దాంట్లోంచి లేవలేని స్థితిలో మనం ఉంటున్నాం. కనుక నీ మనస్సు అన్నిటికంటే మోసకరమైనది. కనుక హృదయము అన్నిటికంటే, మనస్సు అన్నిటికంటే మోసకరమైనది. కనుక దాన్ని విడిచి, దాంట్లో వస్తున్న ఆలోచనలన్నింటినీ విడిచిపెట్టి మనం ఏం చేయాలంట? దేవుని దగ్గరికి రావాలి. దాని విషయమే మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ లోకములో మన మనస్సు రకరకాల ఆలోచనలతో ఆలోచిస్తూ ఉంటుంది. దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, దేవుని మాటలు వింటూ ఉంటారు, దేవునితో పాటలు పాడుతూ ఉంటారు, దేవునితో ఆరాధిస్తూ ఉంటారు. కానీ మన మనస్సు లోకంలో తిరుగుతూనే ఉంటుంది, పాపములో ఆలోచిస్తూనే ఉంటుంది. వారి గురించి ఏం చేయాలి, వీరి గురించి ఏం చేయాలి, ఇది ఏం చేయాలి, అది ఏం చేయాలని ఒక తెలియని ఆలోచన కలిగి మనము జీవిస్తూ ఉంటాం. ఆదాము అవ్వలు కూడా ఏదైనా తోటలో దేవుని సన్నిధిలో ఉన్నారు, కానీ వారి ఆలోచన అంతా ఎక్కడుందంటే ఆ పండు మీద ఉంది. ఆ పండు ఎందుకు దేవుడు తినొద్దన్నాడు, ఎందుకు ఆ పండుని ఎందుకు ప్రభు తినొద్దన్నాడు అని ఒక ఆలోచన అయితే వారు ఆ దుష్ట ఆలోచన కలిగి, దేవుడు చెప్తున్నాడు వీటి ఈ ఏదైనా తోటలో ఉన్న ప్రతి ఫలమును మీరు తినండి, కానీ ఆ మధ్యన ఉన్న ఆ ఫలమును మీరు
తినొద్దు అని చెప్పినాడు. ఎందుకు తినొద్దు అన్నాడు అని దాని మీద తన మనసు ఉంది. కానీ అయ్యో ఇన్ని శ్రేష్టమైన వస్తువులు, ఇన్ని శ్రేష్టమైన ఫలాలను, ఇన్ని శ్రేష్టమైన ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడు కదా, వీటిని అనుభవించకుండా లోకాన్ని అనుభవించేవారిగా అక్కడ ఉంటున్నారు. ఈరోజు మనం కూడా అంతే. దేవుడు ఎన్నో ఆశీర్వాదాన్ని మనకి ముందుగా మనం పెడుతుంటుంటే వాటిని విడిచిపెట్టి మనం ఏం చేస్తామంటే పాపానికి ఎడిక్ట్ అయిపోయి, శాపానికి ఎడిక్ట్ అయిపోయి, లోకంలో ఉన్న దుర్మార్గతకి ఎడిక్ట్ అయిపోయి, సాతాను క్రియలకు ఎడిక్ట్ అయిపోయి ఈ రోజున దేవుని ఇచ్చే ఆశీర్వాదములు చాలా మంది కోల్పోతున్నారు. కనుకనే ప్రభు అంటాడు, మరలా తిరిగి రండి. మీ మనస్సును జాగ్రత్తగా కాచుకోండి, నీ మనస్సును భద్రము చేసుకోండి, నీ మనస్సును కాచుకోండి అని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నువ్వు వేటి ద్వారా నీ మనస్సు అణుచుకోలేకపోతున్నావో, నీ మనస్సు దేవుని దగ్గరికి రాకుండా లోకానుసరమైన ఆలోచనలు ఆలోచిస్తూ, లోక తలంపులతో, లోక ఆలోచనలతో, లోకంలో ఉన్న పారంపర్య చర్యలతో నీ మనస్సు అంతా నిండిపోయిందేమో, దాన్ని విడిచిపెట్టి నువ్వు ప్రభు దగ్గరికి రావాలని. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆరాధించేవారు, కానీ వారి ఆలోచన అంతే కూడా పాడైపోయింది. దేవుడు వారిని ఎన్నో రీతిలుగా ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు దేశం నుంచి విడిపించి తీసుకొచ్చినప్పుడు ఎన్నో అద్భుతాలు వారి ఎదురుని చేస్తున్నప్పటికీ ఆ అద్భుతాలు ఏమీ వారికి గుర్తుకు రాలేదు. కానీ వారికి గుర్తొచ్చింది ఏంటి తెలుసా? ఆ దేశంలో ఉన్నప్పుడు మేము మంచి ఆహారం తినేవాళ్ళం, ఆ దేశంలో ఉన్నప్పుడు మంచిగా మేము బ్రతికేవాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చినది ఇన్ని శ్రమలు పడుతున్నాం, ఇన్ని కష్టాలు పడుతున్నాం. అయ్యో ఇంత కష్టం అనిపించి మనం దేవుణ్ణి అది మనం ఎదుర్కోలేము. అయ్యో పాలతేళ్లు ప్రవహించే దేశానికి మనం వెళ్ళలేమని వారి ఆలోచన అంతా కూడా ఎలా ఉందంటే ఆ యొక్క పాత రోత జీవితం మీదే ఉంది, ఆ పాత స్థితి మీద ఉంది. ఎన్ని కష్టాలు పడుతున్నా ఆ కష్టమే నచ్చుతుంది, కానీ ఎంత పాపంలో ఉన్నా ఆ పాపమే నచ్చుతుంది. కానీ అయ్యో దేవుడు మన కొరకు పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని మనం ముందు పెట్టాడు కదా, దాని కొరకు మనం కష్టపడాలి, దాని కొరకు ప్రయాసపడాలి, దాని కొరకు మనం ముందుకు పరిగెత్తాలని ఎవరి ఆలోచన లేదో వారి ఆలోచన అంతా కూడా అయ్యో ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వచ్చేసాం, ఇన్ని కష్టాలు పడుతున్నాం, ఇన్ని శ్రమలు పడుతున్నాం, ఇన్ని బాధలు పడుతున్నాం మనం అని దాని గురించి ఆలోచన కలిగి. ఒకవేళ నీవు కూడా రక్షించబడి రక్షణ దేవుణ్ణి తెలుసుకుని ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని సన్నిధికి వస్తూ దేవుని మాటలు వింటూ సంఘములో చేర్చబడుతూ సంఘ కాపరి వెంబడి నడుస్తూ సంఘములో నువ్వు ఒక ప్రగతి పదములో ఉంటూ మంచి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ కూడా నీ ఆలోచనలన్నీ కూడా ఆ పాత రోత జీవితం మీద ఉన్నాయేమో, విడిచిపెట్టిన జీవితం మీద నీ ఆలోచనలు కలిగి ఉంటున్నావేమో. ఒకవేళ ఇంకను ఆ పాత రోత జీవితం మీద ఆలోచిస్తున్నావేమో. అయ్యో ఒకప్పుడు నేను అలాగుండేవాడిని, ఒకప్పుడు నేను అలా జీవించేవాడిని, ఒకప్పుడు నేను అలా చేసేవాడిని నువ్వు ఇంకా పాత జీవితాలను ఆలోచిస్తూ నువ్వు బ్రతుకుతున్నావేమో. అవన్నిటిని విడిచిపెట్టే కదా నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావు. అవన్నీ నాకు ఇష్టం లేదనే కదా ప్రభుని వెంబడిస్తున్నావు. మళ్ళీ వెంబడిస్తున్న నీ జీవితము మరలా పాపానికి ఎందుకు ఎడిక్ట్ అవుతుంది? మరలా పాపానికి ఎందుకు నీ ఆలోచనలు వెళ్తున్నాయి? మళ్ళీ పాపము చేయాలని నీ మనస్సు ఎందుకు ప్రేరేపణ కలుగుతుంది? అంటే ఏంటి సార్, నీలో సరైన రీతిగా ఆయన వాక్యము నీలో ముద్రించబడాలి. చూడండి, ద్వితీయ దశకాండము 17వ అధ్యాయము 20, 21, 22 వచనంలో రాయబడి ఉంటుంది మాట. 17వ అధ్యాయము 20, 21, 22 వచనంలో అది అతని యొద్ద ఉండవలెను, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడముకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నేర్చుకున్నటకు అతడు తన బ్రతుకు దినములన్నిటిను ఈ గ్రంథమును చదువుచుండవలను. చూడండి, దేవుడు చెప్తున్నాడు, ఈ వాక్యము నీలో లేకపోతే, ఈ పరిశుద్ధ గ్రంథము నీలో లేకపోతే, ఈ పరిశుద్ధ గ్రంథము కాకుండా నీది ఏదైనా నీ మనసులో ఉంటే అదేమవుతుంది తెలుసా? అది పాపంగా ఎంచబడతాయి. ఈ వాక్యము నీలో ఉంటున్నప్పుడు దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తావు, దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తావు, దేవుణ్ణి వెంబడిస్తావు, దేవునితో కలవాలని అనుకుంటావు. అయితే నువ్వు లోకములతో ఉంటున్నప్పుడు, ఈ వాక్యము నీలో లేకుండా ఉంటున్నప్పుడు, ఈ వాక్యము నీలో లేకుండా ఇతరది ఎప్పుడైనా నీలో ఉంటున్నప్పుడు దేవుని నువ్వు వెంబడించలేవు, దేవుని నువ్వు ఆశ్రయించలేవు, దేవునితో కలిసి నువ్వు జీవించలేవు.
ఆ పాపాన్ని విడిచిపెట్టలో, ఆ శాపాన్ని విడిచిపెట్టలో, అదే పాపంలో అదే శాపంలో నువ్వు జీవిస్తూ ఉంటావు. అందుకని అంటాడు, నీ హృదయములో ఏముండాలంట? వాక్యము పదిలం చేసుకోవాలి. నీ హృదయములో ఎప్పుడైతే ఈ వాక్యము నీలో ఉంటుందో, ఈ వాక్యము నీ హృదయములో, నీ హృదయం అంతా వాక్యముతో నింపబడుతుందో, అప్పుడు నీ మాటలన్నీ కూడా ఎలా ఉంటాయంటే దేవుని కొరకే ఉంటాయి. ఉదాహరణకి మనము ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఆ కంపెనీలో ఉన్న వాటన్నిటినీ పనిచేస్తున్న ఆ యొక్క వస్తువుల గురించి కానీ, అక్కడ ఉన్న వ్యాపారం గురించి కానీ, అక్కడ ఉన్న ప్రోడక్ట్ గురించి కానీ నీ మనసంతా నిండిపోయింది అనుకో, నువ్వు పడుకున్నప్పుడు కానీ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నప్పుడు కానీ, నువ్వు ఏం పని చేస్తున్నా కానీ అదే ఆలోచన నీ మదిలో మెదులుతూ ఉంటుంది. అలాగే మనం ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, దేవునితో నువ్వు కలిసి ఉంటున్నప్పుడు, దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె నేను నాటబడి ఉన్నాను. అంటే ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయనతో కలిసి మనం జీవించాలి. ఆయనతో మనం కలిసి మమేకమై ఆయనతో కలిసి మనం జీవిస్తున్నప్పుడు నీ హృదయం అంతా కూడా దేవునితో నింపబడుతుంది. నీ హృదయం అంతా దేవుని ఆలోచనలు కలిగి ఉంటే నీ హృదయం అంతా కూడా దేవునితో మంచితనంతో నింపబడుతుంది. ఇతరులతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆ మంచి కార్యములే నీ నోట వస్తూ ఉంటాయి. అందుకనే బైబిల్ చెప్తుంది, నీ హృదయము నిండిన దాన్ని బట్టి నీ పెదవులు ఏం చేస్తాయంట? మాట్లాడుతూ ఉంటాయి. నీ హృదయం పాపముతో నిండబడుతుంటే నీకు పాపమే వస్తుంది నోటి నుంచి. నీ హృదయం అంతా కూడా ఇతరులని అణిచివేయాలని, ఇతరులని కృంగదీయాలని, ఇతరులని బాధ పెట్టాలని, ఇతరులని అసహించుకోవాలని నీ హృదయం అంతా నిండిపోయి ఉంటే నీ నోటి నుంచి వచ్చే మాట కూడా ఎలా ఉంటుందంటే కఠోరంగా ఉంటుంది, ఇతరులని హాని చేసే రీతిగా ఉంటుంది, ఇతరులని మభ్యపెట్టే రీతిగా ఉంటుంది, ఇతరులని అవమానపరిచే రీతిగా ఉంటుంది. కనుక నీ మాట, నీ హృదయమును దేవుని వాక్యముతో నింపబడాలి. ఇంకా చాలామంది, నేను 10 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నానండి, 20 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నానండి, 5 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నానని అని అంటూ ఉంటారు. కానీ వారి హృదయంలో వాక్యం ఉందా లేదని ప్రశ్నించుకో. చాలామంది దగ్గరికి వెళ్ళి, అమ్మ వాక్యం బైబిల్ ఎన్నిసార్లు చదివామంటే వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచిస్తారు. లేదా వారు బైబిల్ చూస్తే తెలుస్తుంది వారు ఎంతగా బైబిల్ చదువుతున్నారు. కొంతమంది బైబిల్ చాలా ఎప్పుడు కొన్నప్పుడు ఎలాగుందో 20 సంవత్సరాల తర్వాత కూడా బైబిల్ అలాగే ఉంటుంది. ఒక పేపర్ కూడా నలగదు, ఒక పేపర్ మీద ఒక రైటింగ్ ఉండదు, ఒక గీత ఉండదు, ఏమి ఉండదు. వారు ఏం చేస్తారంటే ఈ బైబిల్ని, ఈ యొక్క గ్రంథాన్ని ఏం చేస్తారంటే బాగా చక్కగా ఒళ్ళో పెట్టుకుని దేవుని మందిరానికి వెళ్తారు, మళ్ళీ చక్కగా ఒళ్ళో పెట్టుకుని వస్తారు, మళ్ళీ దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. కానీ ఆ వాక్యాన్ని తన హృదయంలోకి చేర్చు, వాక్యాన్ని ధ్యానించరు, వాక్యాన్ని చదవరు, వాక్యాన్ని పఠించరు. వాక్యంలో ఉన్న వాక్యాన్ని మనం ధ్యానించలేనప్పుడు దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఎలా ఏలుబడి చేస్తాయి? ఈరోజు నీ మాటలు వింటున్న జీవితంలో ఒకవేళ ఇంకా నువ్వు వాక్యం చదవలేని వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో, ఇంకా నువ్వు వాక్యం చదవలేని స్త్రీగా పురుషునిగా నీవు ఉన్నావేమో. ఏదో దేవుని మందిరానికి వెళ్ళినప్పుడే పాస్టర్ గారు చెప్పినప్పుడే ఆ వాక్యాన్ని తీసి ఆ వాక్యాన్ని రెఫరెన్స్ చదివి మన పక్కన పెట్టేస్తున్నాయేమో. అలా కాదు, ప్రతిదినము దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ధ్యానించేవారిగా ఉండాలి. ప్రతిదినము దేవుని వాక్యాన్ని మనము చదివేవారిగా ఉండాలి. అప్పుడు ఈ వాక్యములో ఉన్న ప్రతి ఆశీర్వాదము, ప్రతి వాగ్దానమును మనం స్వసంతరించుకోగలం. ఆమేన్, హల్లెలూయా. నీ వాక్యముతో నీ హృదయం నింపబడకపోతే, నీ హృదయము వాక్యముతో నింపబడకపోతే ఈ లోకము ఆలోచనలన్నీ కూడా నీ హృదయంలో వెలుబడి చేస్తాయి. తద్వారా వచ్చేది ఏంటి తెలుసా? నీ ముందునే పెట్టాడంట ఆయన ఆశీర్వాదమును శాపమును నీ ముందునే పెట్టాడు. నువ్వు వాక్యము నీ హృదయం అంతా నింపబడితే ఆశీర్వాదములు నీ హృదయం అంతా నింపబడతాయి. లేదా ఈ లోకంలో ఉన్న ఆలోచనలన్నీ, ఈ లోకంలో ఉన్న తలంపులన్నీ, ఈ లోకంలో ఉన్న అలవాట్లన్నీ, పారంపర్య చర్యలన్నీ కూడా మనము నీ హృదయం అంతా నింపబడి ఉంటే శాపములు మన మీద ఏలుబడి చేస్తాయి. ఈరోజు నీకు ఏది కావాలి? నేను ఆశీర్వదించబడాలి, నేను దీవించబడాలి, నేను రక్షించబడాలి, నేను దేవునితో కలవాలి, నేను దేవునితో జీవించాలి, దేవునితో కలిసి నేను బ్రతకాలి అని ఒక మంచి నీకు ఆలోచన కలిగి ఉంటే ఇగో ఈ ప్రేమ కలిగిన వాక్యాన్ని నువ్వు ప్రతి దినము చదువుతావు. ఈ ప్రేమ కలిగిన వాక్యాన్ని నువ్వు, ఈ ప్రేమ కలిగిన మాటలను నువ్వేం చేస్తావంటే నీలో పదిలము చేసుకుంటావు. అందుకని బైబిల్లో రాయబడి ఉంటే సామెతల గ్రంథంలో నీ హృదయం అనే పలక మీద ఈ వాక్యాన్ని ఏం చేయాలంట రాసుకుంటూ ఉండాలి. ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయంలో తీయద్దు కానీ 6వ అధ్యాయంలో ఉంటుంది, నీ ఇంటి ద్వార బంధకముల మీద
నీ పిల్లలకు పడుకున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, వారు నడుస్తున్నప్పుడు, వారు ఎక్కడికి వెళ్తున్నప్పుడును ఈ దేవుని వాక్యములో వారికి చెప్పేవారిగా మీరు ఉండండి అని చెప్తాం. ఎందుకంటే దేవుని వాక్యము పిల్లల మదిలో వారికి చెప్పకుండా, నీ ఇంటిలో ఆ వాక్యము లేకుండా ఉన్నట్లయితే సాతానికి నువ్వు చోటిచ్చిన వాడిగా ఉంటావు. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ప్రతిదినము కూడా దేవునితో సహవాసం చేసేవారు, దేవునితో మాట్లాడేవారు, దేవునితో నడిచేవారు, దేవునితో గంతులేసేవారు. ఎప్పుడైతే సాతానుకు వారి హృదయంలో చోటిచ్చారో దేవుని నుంచి వారు ఏమైనారంట? దూరం అయిపోయారు. దేవుడు వారి దగ్గరికి వస్తున్నాడు, దేవుడు వారితో మాట్లాడాలని పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ మహిమను విడిచిపెట్టి వారి దగ్గరికి వచ్చినప్పటికీ వారు ఏం చేస్తారు తెలుసా? దేవుడి నుంచి దూరం అయిపోయారు. ఈరోజు చాలా మంది అదే చేస్తున్నారు. క్రైస్తవులు అని చెప్పుకుంటూనే సాతానికి చోటు ఇవ్వడం వల్ల, సాతాను కార్యాలకు చోటు ఇవ్వడం వల్ల, మనస్సును ఆలోచించడం వల్ల దేవుని దగ్గర నుంచి వారు దూరం అయిపోతున్నారు. దేవుడు దూరం అవట్లా, నీవే దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోతున్నావు. ఎందుకు తెలుసా? నీవు దేవునికి స్థలం ఇవ్వకుండా సాతానికి నీవు స్థలం ఇస్తున్నావు. సాతాను నువ్వు వెంబడిస్తున్నావు, సాతానుతో నువ్వు జీవిస్తున్నావు కనుక ఆ సాతాను ఆలోచనలు నీలో కలుగుతున్నాయి. కనుక ఈ రోజున వారు ఏం చేస్తున్నారంటే వారు ఆకులు చాటుకు వెళ్ళి దాక్కుని దేవుడు పిలుస్తున్నాడు. అదామా నువ్వెక్కడా? అదామా నువ్వెక్కడున్నావు? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ రోజున ఆదాము పిల్లడు నిన్ను కూడా పిలుస్తున్నాడు. నువ్వెక్కడ పడిపోయావు? నీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? నువ్వెక్కడ నువ్వు పడిపోతున్నావు? నీ ఆలోచన ఎలాగ నువ్వు ఆలోచిస్తున్నావు? మళ్ళీ తిరిగిరా అని పిలుస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఏమని తెలుసా? నువ్వు ఎక్కడ పడిపోయావు? ఎక్కడ నువ్వు ఏ ఆలోచనలు కలిగి ఉంటున్నావు? ఎటువంటి ఆలోచనలతో నువ్వు జీవిస్తున్నావు? అదే ప్రభు అడుగుతున్నాడు. ఈరోజు నీవు ఏ ఆలోచనలతో జీవిస్తున్నావో నీవు కలిగినట్టయితే, తెలిసినట్టయితే వాటిని విడిచిపెట్టి, ప్రాణేశ్వరి, ప్రాణప్రియుడా, నువ్వు తిరుగుతున్నావో వాటిని విడిచిపెట్టి, నీ ఆలోచనలు విడిచిపెట్టి, నీ పాపభరితమైన జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు ప్రభు దగ్గరికి రావడానికి దేవుడు నేను పిలుస్తున్నాడు. నిన్ను శిక్షించడానికి కాదు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను పరిశుద్ధపరచడానికి అని పిలుస్తున్నాడు. కనుక నీ ఆలోచన, పాపభరితమైన ఆలోచనలు విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రా. నేను రెండవ మాటలోకి వెళ్తున్నాను. రెండవ మాట అక్కడ రాయబడి ఉంటుంది. అక్కడ లాస్ట్ వచ్చిన ఒకసారి చదువుదాం మనం. అపోస్తుల కార్యం 14:15 అక్కడ రాయబడి ఉంటుంది మాట. అపోస్తుల కార్యం 14:15 14-15 రాయబడి ఉంది మాట. అయ్యలారా, మీరెందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని ఈ మాటలు సువార్తను ప్రకటిస్తున్నాం. ప్రైజుడు హల్లెలూయా. ఇప్పుడు ఎవరంటే వీళ్ళు? మనలాంటి మనుషులే, దేవుని ఎరిగిన వారు, దేవుని తెలుసుకున్న వారు చెప్తున్నారు ఏంటంటే, ఈ లోకములో ఉన్న పారంపర్య చర్యలను విడిచిపెట్టి సజీవుడైన ఈ భూమిని, ఆకాశంను సృజించిన జీవము కలిగిన దేవుని వైపు తిరగాలని మాటలు చెప్పారు. ప్రైజుడు హల్లెలూయా. దేవుని యొక్క సంఘంలో దేవుని యొక్క మాటలు సేవకులు ప్రకటిస్తున్నప్పుడు, ఎందుకంటే మీరు ఆ పాపంలో ఉన్న మీరు జీవము గల దేవుని వైపు మీరు తిరగాలని ఆయన ఈ వాక్యాన్ని సేవకులు ప్రకటిస్తుంది. దాన్ని వినేవారిగా, మన హృదయాన్ని చేర్చుకునే వారిగా ఉండాలి. అందుకే నీ హృదయంలో ఉన్న తలంపులన్నింటినీ విడిచిపెట్టి, హృదయంలో వస్తున్న ఆలోచనలన్నీ విడిచిపెట్టి దేవుని వైపు తిరిగే వ్యక్తిగా ఉండాలి. రెండవ మాటగా కీర్తనల గ్రంథము 37:8 ఆ మాట రాయబడి ఉంది. కీర్తన గ్రంథం 37:8 కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. చూడండి ఇక్కడ చక్కటి మాట. మనం ఏం చేయాలి? కోపాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి తిరిగి రండి. మనుషునికి, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకమైన కోపము. చిన్న పిల్లోడిని చూడండి, ఇప్పుడే పుట్టిన పిల్లోడి దగ్గరికి వెళ్ళి ఒక్క నిమిషం పాలు ఇవ్వడం లేట్ అవుతే
వారికి ఏదైనా ఎక్కడం లేట్ అవుతే వారికి వెంటనే ఎక్కలేని కోపం ఎక్కడి నుంచి వచ్చిందంటే రక్తంలో నుంచి వారికి కోపం అన్నది ఏర్పడుతుంది. కయ్యేను హేబేలుని చూస్తే దేవుడు అంటున్నాడు కయ్యంతో, నువ్వు కోపపడితే ఎలా? నీ తమ్ముడే కదా, నీ స్నేహితుడే కదా, నీ తోడబుట్టిన వాడే కదా, నీ రక్త సంబంధి కదా, ఎందుకు కోపడ్డావు? చూడు ఎంత కోపం అంటే కోపపుచ్చుకుని చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు దేవుడి సన్నిధి నుంచి. ఈరోజు అటువంటి మనుషులు ఉంటారు, దేవుని సన్నిధికి వస్తున్నాను చెప్పుకుంటారు, కానీ వారి హృదయంలో ఏంటంటే కోపం వెలువడి చేస్తుంటారు. కోపం ఒక మహమ్మారి, అదొక దెయ్యము, అది సాతాను దగ్గర నుంచి వచ్చింది. అది సాతాను ఈరోజు నేను చేసిన మనుషుల్ని కోపం అనే ఆలోచన పెట్టి కోపము వారిలో ఆ యొక్క ముద్ర వేసి మనుషులందరినీ కూడా ఆ దేవుని నీతిని నెరవేర్చకుండా చేసే ఆలోచనే కోపం. నరుని కోపం అంటే దేవుని నీతిని నెరవేర్చదు. ఈరోజున దేవుని కోపము, మనుషుని కోపము వల్ల దేవుడు నీ పట్ల ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నిన్ను అలా చేయాలని, నిన్ను ఒక రీతిగా వాడుకోవాలని, నిన్ను ఆయన మహిమ కొరకు నిలబెట్టాలని, నిన్ను ఆశీర్వదించాలని, జనములకు ఆశీర్వాదకరంగా నిన్ను మార్చాలని దేవుడు ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ ఆలోచనల్ని నువ్వు నెరవేర్చకుండా నువ్వు కోపపడుతూ, చిన్నదానికి పెద్దదానికి నువ్వు కోపపడుతూ, తల్లిదండ్రుల మీద కోపపడుతూ, అన్నదమ్ముల మీద కోపపడుతూ, అక్క చెల్లెండ్రుల మీద కోపపడుతూ, భార్య మీద భర్త మీద కోపపడుతూ, ఇరుగు పొరుగు వారి మీద కోపపడుతూ, నీ కొలీగ్స్ మీద కోపపడుతూ, నీ స్వజనుల దగ్గర కోపడుతూ, నీ బంధువుల దగ్గర కోపడుతూ ఉంటే నీ పట్ల ఉన్న దేవుని నీతి ఎలా నెరవేర్చబడుతుంది? దేవుని యొక్క ప్రణాళిక ఎలా నెరవేర్చబడుతుంది? దేవుని కొన్ని ఉద్దేశాలు ఎలా నెరవేర్చబడతాయి? దేవుని ఉద్దేశాలు నీ పట్ల నెరవేర్చబడాలంటే నీవు కోపమును విడిచిపెట్టి దేవుని దగ్గరికి మరలి రావాలి. ప్రజలు హల్లెలూయా. కోపిష్టులు దేవుని యొక్క నీతిని నెరవేర్చాలి. అందుకని అంటాడు బైబిల్ గ్రంథంలో కోప చిత్తునితో మనము సహవాసము చేయకూడదు. సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది 22:24 కోప చిత్తునితో మనము సహవాసము చేయకూడదంట. కోపోద్రేకులతో మనం సహవాసం చేయకూడదు. ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉంది? రౌడీలతో ఉందా? త్రాగుబోతులతో ఉందా? జులాయి వారితో ఉందా? గొడవలు పడేవారితో ఉందా? కోపిష్టులతో నీ సహవాసం చేస్తున్నావా? కోప చిత్తులతో నువ్వేం చేయకూడదు? సహవాసము చేయకూడదు. నీ సహవాసం ఎవరితో ఉంది? నీ సహవాసం ఉంటే దేవునితో నీ సహవాసం, పరిశుద్ధులతో నీ సహవాసం ఉండాలి. దేవుని నీతి నెరిగిన వారితో సహవాసం కలిగి ఉండాలి. భక్తి కలిగిన వారితో సహవాసం కలిగి ఉండాలి. సాత్వికులతో నీ సహవాసం కలిగి ఉండాలి. మంచితనము కలిగిన వారితో సహవాసం కలిగి ఉండాలి. అంతేగాని కోప చిత్తులతో నువ్వు సహవాసం చేస్తున్నావేమో. ఎందుకంటే నా స్నేహితుడు వారు చాలా ఉన్నతమైన వాడు, మంచి పేరు కలిగిన వాడు, మంచి డబ్బున్నవాడు, మంచి చదువుతున్నాడు, మంచి అంతస్తులు ఉన్నవాడు, మంచి అందచందాలు ఉన్నవాడు అని నీవు వారితో నువ్వు సహవాసం చేస్తున్నావేమో. వాడు అయినప్పటికీ కోపంగా ఉండదు, అది కోపచిత్తుడై ఉండొచ్చు. అయితే నీకు వాడితో, నువ్వు ఆత్మీయుడైన నీవు అటువంటి వారితో ఏం చేయకూడదంటే, వారికి ఎన్ని ఆస్తులు అంతస్తులు ఎంత మంచి పేరు ఉన్నప్పటికీ వాడిలో ఉన్న కోపం వలన నేనేం చేస్తాడు తెలుసా? వాడిలాగిన నువ్వు మారుస్తాడు, కానీ నీవు వాడిలాగా నువ్వు మారలేవు. నీలా వాడు మారలేడు, కానీ వాడిలాగే నువ్వు మారదు. కనుక గమనించాలి, నువ్వు కోప చిత్తునితో నువ్వు సహవాసం చేయి. ఆత్మీయుడైన వాడు నీవు, ఆత్మీయంగా ఎదుగుతున్న నీవు, ఆత్మలో ఎదుగుతున్న నీవు, దేవునితో సహవాసం చేయాలనుకున్న నీవు దైవజనులతో సహవాసం చేయాలి, ఆత్మీయులతో సహవాసం చేయాలి. దైవ ప్రేరణ, దైవావేశం కలిగిన వారితో, దైవికంగా నడిచే వారితో, ఆత్మలో బలపడే వారితో, ఆత్మలో నడిచే వారితో నువ్వు ఎప్పుడైతే సహవాసం చేస్తూ ఉంటావో దేవుడు నీ పట్ల ఉన్న ప్రతి విధమైన ఆలోచనలు, ప్రతి విధమైన ఆ తలంపులన్నిటిని కూడా ఆయన నెరవేర్చడానికి ఇష్టపడుతుంటాడు. కనుక నీవు ఇతరులను చూసి మనం ఏమనుకుంటామంటే, అయ్యో వాడు అంత కోపంగా ఉంటున్నాడు, అంత పాపం చేస్తున్నాడు, అన్ని గొడవలు పడుతున్నాడు, తన భార్యను తిడుతూ ఉంటాడు, తన భర్తను తిడుతూ ఉంటుంది, తన కుటుంబంలో గొడవలు పెడుతూ ఉంటాడు, అయినా దేవుడు వారిని బ్లెస్ చేస్తున్నాడు ఏంటి అని మనం అనుకుంటూ ఉంటాం. నేను అన్నీ బాగున్నాను, దేవుణ్ణి ఎరుగుతున్నాను, దేవునితో కలిసి జీవిస్తున్నాను, దేవునితో కలిసి నడుస్తున్నాను, దేవునితో నేను కలిసి జీవితం గడుపుతున్నాను అని అనుకుంటూనే ఇతర వాళ్ళని చూస్తూ మనం ఏం చేస్తాం? మనం కంపేర్ చేసుకుంటాం. అయితే దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు న్యాయము చేసే దేవుడు. ఒక రోజున దేవుడు ఏం చేస్తాడంటే, వారికి వస్తున్న ప్రతి విధమైన ఆశీర్వాదంలో
వారికి వస్తున్న ప్రతి విధమైన కష్టంలో నష్టంలో దేవుడు వారిని విడిచిపెడతాడు, కానీ నీతిమంతులైన వారిని, దేవుని ఆశ్రయించే వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదని చెప్తున్నాడు. ప్రజలు హల్లెలూయా. కనుక ఈ రోజున ఇతర వాళ్ళని చూస్తూ, అయ్యో ఇతర వాళ్ళు బాగుపడుతున్నారు, నేను ఎప్పుడు ఆశీర్వదించబడతాను, ఇతర వాళ్ళు దీవించబడతాను, నేను ఎప్పుడు దీవించబడతాను, ఇతర వాళ్ళు బాగుపడుతాను, నేను ఎప్పుడు బాగుపడతాను అని నువ్వు ఇతరులను చూడకు. నిన్ను దీవించే దేవుని వైపు చూడు. నిన్ను జీవింపచేసే దేవుని వైపు నువ్వు చూస్తున్నప్పుడు ఆయన నిన్ను జీవింపచేస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయనే నిన్ను ఆ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. కనుక ఆయనను నువ్వు వెంబడించాలి, ఆయనతో నువ్వు జీవించాలి, ఆయనతో కలిసి నువ్వు నడవాలి. అప్పుడే నిన్ను ఆయన ఏం చేస్తాడంటే ఆశీర్వాద పథకంగా నిన్ను మారుస్తాడు. ఈరోజు నువ్వు ఎవరి వెంబడి నడుస్తున్నావు? ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు? నీ సహవాసం ఎవరితో ఉంది? అందుకని అపోస్తుల కార్యంలో రాయబడి ఉంటుంది, నీ సహవాసము అపోస్తులైన వారితో నీ సహవాసం ఉంటుంది. రొట్టె విరుచుట యందు సహవాసం యందు బల్లర్లో మీరు పాలు పంపులు పొందారు. అపోస్తులతో నువ్వు సహవాసం చేయాలి, దేవునితో సహవాసం చేయాలి. కొరింథీ పత్రికలో రాయబడి ఉంటుంది, నువ్వు క్రీస్తుతో సహవాసం చేయడానికంట నువ్వు పిలువబడ్డా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు క్రీస్తుతో సహవాసం చేయడానికి నువ్వు పిలువబడ్డా కనుక క్రీస్తుతో నీ సహవాసమే ఉండాలి. ఈరోజు నీ సహవాసం కోపచిత్తులతో ఉందా? గొడవ పడే వారితో ఉందా? ఆగ్రహం చెందే వారితో ఉందా? ఎట్టి రీతిగా అయినా వారి మనస్సంతా కూడా పాపములో పడిపోయే వారితో నీ యొక్క సహవాసం ఉందేమో. దాన్ని విడిచిపెట్టి దేవునితో సహవాసం, సాత్వికులతో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం చేసేవారిగా నీ జీవితం ఉండాలి. అప్పుడు నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అందుకని అంటున్నాడు ప్రభు, ప్రాణేశ్వరి తిరిగి ఈ లెబనోనును విడిచిపెట్టి తిరిగి. ఆ లెబనోన్లో ఏముంటుంది? దుష్ట ఆలోచనలు కలిగి ఉంటుంది. ఆ లెబనోన్లో ఏముంటే కోపం ఉంటుంది. ఆ లెబనోన్లో ఏముంటుంది? పాపం ఉంటుంది. ఆ లెబనోన్లో ఏముంటుంది? నీకు హాని కలిగించే పరిస్థితులన్నీ దాంట్లో ఉంటాయి. కనుక వాటిని విడిచిపెట్టి తిరిగిరా. ఎంత గొప్పది, ఎంత గొప్పది. ఇప్పుడు మనం కోపపడడం వలన మనకు వచ్చేదాన్ని ఆశీర్వాదం ఉంటుందా అంటే బైబిల్లో రాయబడి ఉంటుంది, కీర్తన గ్రంథం 38:3 నీ కోపం వల్ల నాకు అనారోగ్యం కలుగుతుంది. దేవుని కోపమై ఉండొచ్చు, కానీ మనుషుని కోపం వల్ల కూడా మనకి ఏమవుతుందంట? అనారోగ్యం కలుగుతుంది. ఇప్పుడు మనం కోపపడడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ వస్తుంది, బీపీ వస్తుంది, షుగర్ పెరుగుతుంది. ఇటువంటి అనారోగ్యములన్నీ కూడా నువ్వు కోపపడటం వల్లనే. ఈరోజు నువ్వు కోపం మాని శాంతముగా ప్రశాంతముగా నీ కుటుంబంలో గడుపుతున్నప్పుడు నీ కుటుంబంలో ఆరోగ్యం వెలుబడి చేస్తుంది, సంతోషం వెలుబడి చేస్తుంది, నెమ్మది వెలుబడి చేస్తుంది. కనుక నువ్వు కోపం మాని ఆగ్రహం విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రావాలి. ఎప్పుడైతే నువ్వు అలాగుంటావో నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదం కలిగి చేస్తాడు. ఒక మాట చదువుకు మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 18:4 మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పుట వింటిని, నా ప్రజలారా మీరు దాని పాపములో ప్రాప్తింపకుండునట్లు దాన్ని విడిచి చూడండి ఎంత చక్కగా దేవుడు పిలుస్తున్నాడు. ఇంకొక స్వరం వినపడిందంట. ఆ స్వరం పరలోకము నుండి ఇలాగూ చెప్తుంది, ప్రజలారా తిరిగి రండి. పరలోకం నుంచి దేవుడు మనం పిలుస్తున్నాడు. ఎందుకంటే దాని పై వచనం రాయబడి ఉంటుంది, ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకులతో కూడిన దానిని వ్యభిచారము మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దానిని సుఖభోగముల వలన ధనంతులై. ఎంత అడల్టరీ, ఎంత పాపము ఈ లోకంలో ఎలుబడి చేస్తుంది. దాన్ని విడిచిపెట్టి పరలోకం నుంచి దేవుని స్వరం వస్తుంది. పరలోకం నుంచి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటే సార్, మరలా తిరిగి నా దగ్గరికి రా, మరలా తిరిగి దేవుని సన్నిధికి రా, మరలా తిరిగి దేవుని యొక్క కృప దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు అని నేను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత దేవుడు ఎంత ప్రేమించి ఈ మాట చెప్తున్నాడంటే, నువ్వు ఈ లోకంలో పడి పాపంలో జీవించడానికి ఇష్టం లేదు, నువ్వు పాపంలో మరణించడానికి ఇష్టం లేదు, ఈ పాపంలో నువ్వు ఉండటానికి ఇష్టం లేదు. కనుక ఆయన అంటున్నాడు, నువ్వు పరలోకం నుంచి మాట్లాడు, నువ్వు మరలా తిరిగి నా దగ్గరికి రా. ఈ లోకం అంతా కూడా దౌర్భాగ్యమైనది, ఈ లోకం అంతా పాపమైనది, ఈ లోకమంతా కూడా తెగుళ్ళతో
శాపములతో, భయంకరమైన విగ్రహారాధనతో, భయంకరమైన చెడు కార్యాలతో ఈ లోకం అంతా నిండిపోయింది కనుక దాని నుంచి విడిచిపెట్టు. ఎందుకంటే ఈ లోకము మనల్ని ఏం చేస్తుందంటే పాడు చేయడానికి చూస్తుంది, నరకానికి తీసుకెళ్ళడానికి చూస్తుంది. కనుక దైనందిన జీవితంలో నువ్వు పాపంలో పడిపోవటం దేవునికి ఇష్టం లేదు. నువ్వు పాపంలోనే చనిపోవటం దేవునికి ఇష్టం లేదు. నువ్వు పరిశుద్ధునిగా మారాలి. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో కలిసి జీవించాలి. యేసుతో జీవించాలని ఆయన ఒక చక్కటి ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక ఈరోజు నువ్వెవరైనా సరే ప్రభు పిలుస్తున్నాడు. ప్రాణేశ్వరి ఎంత ప్రేమతో పిలుస్తున్నాడు. నువ్వు పాపిగా జీవిస్తున్నావు, నువ్వు ఏ పాపం చేస్తున్నావో తెలుసు. అయినప్పటికీ నువ్వు ఏ స్థలంలో తిరుగుతున్నావో తెలుసు, నువ్వు ఏ ఆలోచన కలిగి జీవిస్తున్నావో తెలుసు, ఎటువంటి పరిస్థితులు నీవు ఉన్నావో తెలుసు. అయినప్పటికీ ప్రభు పిలుస్తున్నాడు, ప్రాణేశ్వరి లెబనోను విడిచిపెట్టి తిరిగిరా. ప్రభు దినమెల్లా చేతులు చాచుకుని, దినమెల్లా నీ ఎదుట చేతులు చాచుకుని, ఎప్పుడు నా కుమారుడు నా కుమార్తె నా దగ్గరికి వస్తాడా, ఎప్పుడు నా కౌగిట్లను చేరతాడా, ఎప్పుడు నేను అతనితో కలిసి ఉంటానా, ఎప్పుడు నాతో అతను కలిసి ఉంటాడని అతను ఎదురు చూస్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అయ్యో నా పిల్లలు లోకంలో పడిపోతున్నారే, ఎప్పుడు నా పిల్లలు లోకంలో శాపంలో పడిపోతున్నారు, వారిని ఎలాగైనా నువ్వు విడిపించాలి, వారిని ఎలాగైనా నువ్వు ఈ పాప లోకం నుంచి విడిపించాలని ప్రభు ప్రతి దినము తన సేవకుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా, తన యాజకుల ద్వారా, తన సువార్థికుల ద్వారా, తన బిడ్డల ద్వారా ఎన్నో మాటలు తెలియపరుస్తున్నప్పటికీ, ఎన్నో రీతిలుగా ఆయన వాక్యమును మన దగ్గరికి చేరుతున్నప్పటికీ విననొల్లని ప్రజలుగా ఈరోజు మనం ఉన్నామేమో, విననొల్లని మనుషులుగా మనం ఉన్నామేమో, విననొల్లని వ్యక్తులుగా మనం ఉన్నామేమో మనం గమనించి ప్రభు కృప కొరకు ఈరోజు మనం వేచి చూడాలి. ప్రభు దగ్గరికి మనం రావాలి. ప్రభు ఎంతో ఆశగా పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన వలె నన్ను మార్చడానికి, ఆమెను హల్లెలూయా, ఆయనలో మనం మార్చడానికి. ఆయన ఎలాగైతే ఈ లోకంలో పరిశుద్ధుడిగా జీవించాడో, ఆయన ఈ లోకంలో ఎలా అద్భుతాలు చేసేవాడిగా జీవించాడో, ఈ లోకంలో ఎలా అసాధారణమైన వ్యక్తిగా ఈ లోకంలో జీవించాడో, నన్ను కూడా ఆయన అలాగే అసాధారణమైన వ్యక్తిగా చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కనుకనే ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రమ్మంటున్నాడు, ఆయన కృప దగ్గరికి రమ్మంటున్నాడు, ఆయన మహిమ దగ్గరికి రమ్మంటున్నాడు. ఆయన దగ్గరికి ఎప్పుడైతే నువ్వు వస్తావో ఆయన నిన్ను ఈ లోకములో ఆయన వల్లే నిన్ను మార్చడానికి ఇష్టపడుతున్నాడు, ఆయనలా జీవింప చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయనలా అసాధారణమైన కార్యాలు చేసే వ్యక్తిగా నిన్ను మార్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ప్రియ సహోదరుడు సహోదరి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కనుకనే ప్రాణేశ్వరి తిరిగిరా. కమ్ బ్యాక్ టు జీసస్, కమ్ బ్యాక్ టు హోలీ స్పిరిట్. ఆయన సన్నిధికి రా. ఇశ్రాయేల్ ప్రజలను కూడా ఎన్నో మాటలు పిలుస్తున్నాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా ఎన్నో మాటలు మాట్లాడుతూ ఆ లోకమును విడిచిపెట్టి తిరిగి రండి, ఆ వ్యామోహాన్ని విడిచిపెట్టి రండి, ఆ పాపభరితమైన ఆ యొక్క వ్యభిచార కార్యము నుంచి విడిచిపెట్టి రండి అని ఎన్నో మార్లు ఆయన దేవుని ప్రవక్తల ద్వారా చెప్పినప్పుడు కూడా ప్రవక్త మాటను పక్కన పెట్టి లోకంలో పడిపోయారు, శాపంలో పడిపోయారు. కనుకనే ఆయనే ఆ పరలోక మహిమను విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు నశించిపోతున్న మన కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడే అన్నాడు. హల్లెలూయా. నశించిపోతున్న నా జీవితాన్ని, నా ప్రతి ఒక్క జీవితాన్ని కూడా ఆయన పరలోక రాజ్యాన్ని చేర్చడానికి, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. కనుక ఈ మాటలు మన జీవితంలో ఫలభరితంగా మార్చబడును గాక. కనుక మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి, ఈ పాప జీవితాన్ని విడిచిపెట్టి, పాప పంకిలమైన మన ఈ యొక్క ప్రపంచాన్ని విడిచిపెట్టి ఆ పరలోక మహిమను చూడడానికి, ఆ పరలోక పరిశుద్ధతలో మనం పాలి భాగస్తులు అవడానికి ప్రభు ఒక చక్కటి అవకాశాన్ని మళ్ళీ మనకి ఇస్తున్నాడు. ఎంత పాపమైన పర్లా ప్రభుని ప్రేమించి పిలుస్తున్నాడు. ఎంత శాపంలో ఉన్న పర్లా దేవుడిని పిలుస్తున్నాడు. ఎందుకంటే నీ పాప రోత జీవితాన్ని ఆయన పరిశుద్ధపరిచే సమర్థుడై ఉన్నాడు. నిన్ను పరిశుద్ధపరిచే మంచి మంచి యాజకుడిగా ఆయన ఉన్నాడు. కనుక ఈరోజు నా మాటలు ఆయన పిలుస్తున్నాడు. ప్రాణేశ్వరి తిరిగిరా. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి పాపభరితమైన జీవితంలో నువ్వు ఉన్నప్పటికీ, ప్రభా ఈరోజు నేను ఇటువంటి స్థితిలో ఉన్నానయ్యా, ఇటువంటి పరిస్థితిలో ఉన్నానయ్యా, ఇటువంటి మాదక ద్రవ్యములతో పాపమని లోకములో నేను జీవిస్తున్నానయ్యా, అయ్యా వాటి నుంచి నన్ను విడిపించు. నన్ను ఒక్కసారి ప్రభుని అడగగలిగితే
ప్రభా నన్ను పరిశుద్ధపరచండి, ప్రభా నన్ను నీలా మార్చండి, నేను నీతో జీవించాలని ఇష్టపడుతున్నాను, నీతో కలవాలని ఇష్టపడుతున్నాను, నీతో నడవాలని ఇష్టపడుతున్నాను, నీతో నేను కలిసి యుగయుగములు ఆ యొక్క రాజ్యంలో ఉండాలని నేను ఇష్టపడుతున్నానని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వారందరినీ ఈ రోజున ప్రభు దర్శించబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు వారందరిని దృష్టి ఉంచబోతున్నాడు. వారందరిపైన దేవుడు ఒక మంచి ఆలోచన కలిగి ఆయన ఉండబోతున్నాడు. ఆయన కన్నుని చూస్తున్నాయి. వే స్థలంలో ఉన్నావు, వే పాపంలో ఉన్నావో, ఏ ఒక దుర్మార్గతలో ఉన్నావో, ఎటువంటి దుష్ట క్రియలను నడుస్తున్నావో, గాడ్స్ నోస్, దేవుడు చూస్తున్నాడు. అయినను ఆ లెబనోన్ని విడిచిపెట్టి తిరిగిరా. దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. వాటిని విడిచిపెట్టి తిరిగిరా. వాటిని ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టి తిరిగి వస్తావో దేవుడు ఆశీర్వాదాన్ని, ఆ తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి తండ్రి ప్రేమ దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో అతను గనుడిగా ఎంచబడ్డాడు. తనకు మంచి వస్త్రాలు వచ్చినాయి, ఒక అధికారం ఇవ్వబడింది, ఒక తండ్రి చేత గుర్తింపు పొందిన, తండ్రి కౌగిట్లో చేరిన వ్యక్తిగా తను మార్చబడ్డాడు. ఈరోజు నీవు కూడా అటువంటి తప్పిపోయిన కుమారుడు బడి లోకంలో తిరుగుతున్నావేమో. లోక ఆకర్షణలకు, లోకంలో ఉన్న ఆలోచనలకు, లోకంలో తలంపులకు, లోకంలో ఉన్న ఈ యొక్క పాపభరితమైన జీవితం అన్నిటికి కూడా తిరుగుతున్నావేమో. వాటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రా. ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ తండ్రి ఎలాగైతే ఎదురు చూస్తాడో ఆ పరలోకపు తండ్రి కూడా నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. పరలోకపు తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. తిరిగి వస్తావా? నీ హృదయాన్ని ఆయనకి ఇస్తావా? నీ హృదయంలో ఆయనకి చోటిస్తావా? నీ హృదయం అంతా ఆయనతో నింపుకుంటావా? అన్నితో కలిసి జీవించాలనుకుంటున్నాడు. నీవు ఆయనతో కలిసి జీవించాలని ఒక్క మాట, ప్రభువా నేను నీతో కలిసి జీవించాలని నేను అనుకుంటున్నానయ్యా అని నిజంగా నువ్వు అన్నట్లయితే ప్రభు ఈ రోజున నేను దర్శించబోతున్నాడు, నేను పరిశుద్ధపరచబోతున్నాడు. ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నిన్ను మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న దైవజనుడు ప్రార్థన చేస్తారు. స్తుతి 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 స్తోత్రాలు 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 తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడానికి స్తోత్రాలు ప్రభా. నిజమే నాయన ప్రభా, మాలో ఉన్న నాయన ఆ యొక్క నాయన లెబనోన్ అనే ప్రాంతము ప్రభు విశాలంగా నాయన ఈ లోకంలో మేము తిరుగుచుండగా ప్రభా, అయా నాయన నిన్ను విడిచి తిరుగుచున్నాం ప్రభా. దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభా. అయా నిన్ను నాయన కలిగి ఉండే కృప మాకు దయచేయండి ప్రభా. నిన్ను అంట పెట్టుకుని ఉండే కృప దయచేయండి అయా. నీలో నడిచే కృప మాకు దయచేయండి ప్రభా. అయా బాప్తిసం తీసుకున్నప్పటికీ ప్రభా, అయా మందిరానికి వచ్చినప్పటికీ ప్రభు నాయన శరీర ఆశలు నాయన అయా మాలో నుండి తీసివేసుకోలేకపోతున్నాం ప్రభా. హృదయంలోనైనా ఆలోచనల తలంపులనైనా వ్యర్థమైనవి ఉన్నాయి ప్రభా. నాయన నీ దాసుడు చెప్పినట్టుగా ప్రభా వాటిని మేము జయించే కృప మాకు దయచేయండి ప్రభా. ఆత్మీయుల మమ్మల్ని బలపరచండి నాయన. వాక్యంలో పునాదులు మమ్మల్ని కట్టండి ప్రభా. ఈ వాక్యం అయిన హయా హృదయంలో మేము నాటపడే కృప మాకు దయచేయండి ప్రభా. మొదటిగా హృదయాన్ని సరి చేసుకోమంటున్నావు ప్రభా. అయా నీకే స్తోత్రాలు ప్రభా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము నాయన ఈ లోకంలో దేనికి బానిస అయి ఉన్నాము ప్రభా. అయా నాయన వాటి నుంచి విడుదల మాకు కలిగించండి, విడిపించండి. తనకి స్తోత్రాలు ప్రభా. అయా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజమే ప్రభా, ఎంతో మంది ప్రభా అయా నామకార్థంగా నాయన నేను ఎరిగి ఉన్నారు కానీ ప్రభా అయా నిజమైన ప్రభా భక్తులు కానరాలేకపోయారు ప్రభా. ఎంతో మంది వెనకబడిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రభా. అట్లాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. మరలా తిరిగి రండని నువ్వు పిలిచిచున్నావు ప్రభా. అయా నాయన అట్లాంటి వారితో మీరు మాట్లాడండి తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయా విడిచిపెట్టే వారిగా ఉండే కృప మాకు దయచేయండి ప్రభా. అయా ఏది అసహ్యమైనదో దాన్ని విడిచిపెట్టే కృప మాకు దయచేయండి ప్రభా. నిన్ను వెంబడించే కృప దయచేయండి ప్రభా. ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కూడుకొని ఉన్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపించి నడిపించండి ప్రభా. నీ కాపుదలను దయచేయండి ప్రభా. అయా నిన్న నాయన నీలో నీ వాక్యంలో ప్రభా, ప్రార్థనలో ప్రభా అయా అయా నాయన మేము ఉండే కృప మాకు దయచేయండి. తనకి స్తోత్రాలు చెల్లించుకుంటూ
అయా ముందున్న సమయాన్ని ప్రభా నీ చేతులకు అప్పగిస్తూ నీ దాసుని నడిపించినందుకు అయా వాడుకున్నందుకు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ తన కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తన పరిచయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులకును కూడి చేరిన మనందరికీ ఆయన కృప తోడై ఉండి మనందరిని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్. ఈ న్యూ జెరూసలేం ఎల్షడా మినిస్ట్రీని కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ యొక్క పరిచర్యల కొరకు దైవ సేవకుని కొరకు ప్రార్థన చేయండి. దైవ సేవకులు ఎంతో అనారోగ్యంగా ఉన్నారు. వారి కొరకు వారి కుటుంబం కొరకు పరిచర్యల కొరకు మీరు అందరూ ప్రార్థన చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ మీ అందరికీ దేవుని కృప తోడై ఉండి నడిపించును గాక. ప్రైజ్ లార్డ్.